జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అసలు ఈ సిగ్గుమాలినటువంటి బంగ్లాదేశ్ను ఏమని వర్ణించాలో, ఏ విధంగా వివరించాలో కూడా నాకైతే తెలియడంలే. ఎందుకంటే ఆ రోజుల్లో ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను ఈ బంగ్లాదేశీలందరినీ కూడా కబలించి వేస్తా ఉంటే మనం ముందుకు వచ్చి వాళ్ళని కాపాడినాం. ఆ రోజుల్లో దాదాపుగా 4 లక్షల మంది బంగ్లాదేశ్ మహిళలను ఈ పాకిస్తానీలు అత్యాచారాలు చేశారు. ఎంతమందిని? 4 లక్షల మంది మహిళలను ఈ పాకిస్తాన్ వాళ్ళు అత్యాచారాలు చేశారు. 4 లక్షల మంది అత్యాచారాలకు గురైనారంటే అది ఏమైనా చిన్న విషయం అయ్యాది? ఎంత దారుణము, ఎంత రాక్షసత్వం! వాళ్ళు మనుషులా లేకపోతే క్రూర మృగాలు అన్నట్టు ఉన్నదన్నమాట. మృగాలు కూడా వీళ్ళు సిగ్గుపడతాయేమో ఆ స్థాయిలోనమాట. ఇది నేను ఊరికే చెప్పడం లే, కల్పించి చెప్పడం వాళ్ళ మీద కోపంతో ఆన్ ద రికార్డ్ అనమాట. కావాలంటే మీరు కూడా ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. అది చూసి తట్టుకోలేకపోయినటువంటి మన భారతదేశం బంగ్లాదేశ్ కు ఆర్థికంగాను, రాజకీయంగాను, సామాజికంగాను, అలాగే మిలిటరీ పరంగాను సాయం చేసింది. ఫలితంగా మనం అనేక వందల కోట్ల రూపాయల నిధులను ఈ బంగ్లాదేశ్ కోసం వెచ్చించాల్సి వచ్చిందనమాట. ఆ రోజుల్లో 100 కోట్లు అంటే ఈ రోజుల్లో లక్షల కోట్ల రూపాయలు అనమాట. అంతే కదా. ఇప్పుడు మా చిన్నప్పుడు డబ్బుకి ఎంత విలువ, ఇప్పుడు పోయా మా లక్షలంటే విలువ లేదు, కోట్లంటే విలువ లేదు. ఆ మాదిరి అయిపోయినాయి బతుకులు. అంతేకాకుండా ఈ యుద్ధంలో మన దేశానికి చెందినటువంటి సైనికులు వేలాది మంది అసూలు బాసారు. ఎవరి కోసం? ఈ బంగ్లాదేశ్ కోసం. అంటే మనము బంగ్లాదేశ్ కోసం గొప్ప త్యాగం అయితే చేసినాం అనమాట. కానీ ఈ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి నీతి మాలిన, సిగ్గు లేని, విశ్వాసం లేని, నీతి జాతి లేనటువంటి దరిద్రులు మాత్రం అదంతా కూడా మర్చిపోయి ఇప్పుడు మన హిందువుల పైన దాడులు చేస్తారు. కేవలం మతం ఆధారంగానే ఈ దాడులన్నీ కూడా జరుగుతున్నాయి. అదైతే ఓపెన్ సీక్రెట్, దాంట్లో మొహమాటాలు ఏమీ లేవు. ఇప్పటి వరకు ఎంతమంది హిందువులు చనిపోయినారో కూడా తెలియదు. ఈ మధ్యన ఒక యూరోపియన్ దేశం వెల్లడించినటువంటి లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ లో మన హిందువుల పైన 750కి పైగా దాడులు అయితే జరిగినాయంట. అంటే ఈ దాడుల్లో ఎంతమంది హిందువులు మరణించుంటారో మీరే అర్థం చేసుకోండి. కానీ ఈ సమయంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మన భారత ప్రభుత్వం అయితే ఉండిపోయింది. ఎందుకంటే మన హిందువులు అక్కడ ఒక ప్రాంతానికో, లేకపోతే ఒక రాష్ట్రానికో, లేదా ఒక జిల్లాకో పరిమితం కాల. బంగ్లాదేశ్ అంతటా కూడా మన హిందువులు అయితే ఉన్నారు. పైగా మన హిందువులు ఇప్పుడు బంగ్లాదేశ్ లో 1 కోటి మందికి పైగా ఉన్నారనమాట. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలా. బంగ్లాదేశ్ ఏర్పడే నాటికి బంగ్లాదేశ్ లో హిందువుల జనాభా 3 కోట్లకు పైనే ఉందంట. ఇది బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు. కానీ ఇప్పుడు ఆ జనాభా 1 కోటి మందికి పడిపోయింది. కానీ మన దేశంలో మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉండదన్నమాట. చెప్పాలంటే ఇక్కడ హిందువుల జనాభా తగ్గిపోతుంది. మన దేశంలో స్వాతంత్రం వచ్చే నాటికి 4% ఉన్నటువంటి ముస్లింల జనాభా ఇప్పుడు ఏకంగా 16% చేరుకునేది. చెప్పాలంటే అనధికారికంగా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇందుకు కారణం కాంగ్రెస్ పార్టీ, అలాగే కుల కుటుంబ పార్టీలే. రేపు వాళ్ళ జనాభా పెరిగిన తర్వాత సిరియాలో మాదిరిగానే ఎలాగూ వాళ్ళంతా కూడా మన దేశాన్ని ఇస్లామిక్ దేశంగా చేసేస్తారు. అప్పుడు ఈ లుచ్చా కుల కుటుంబ పార్టీల అధినేతలు, అలాగే వీళ్ళ సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఏ లండన్ కో, లేకపోతే ఏ ప్యారిస్ కో, అమెరికాకో వెళ్ళిపోయి చేతి నిండా డబ్బులు ఉంటుంది కాబట్టి అక్కడ స్థిరపడిపోతారు. అంత అవసరం అయితే కావాలంటే మతం కూడా మారుతారు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ సామాన్యులమైనటువంటి మనలాంటి హిందువుల జీవితాలే దుర్భరం అయిపోతాయి. అంటే సర్వనాశనం అయిపోతాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు సరే, ఈ కుల పార్టీలు ఏవైతే ఉన్నాయో, కుటుంబ పార్టీలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ పరిధి ఉండదు. అక్కడ సరే ముస్లిం జనాభా ఎక్కువ. వాళ్ళు అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారా, చేయలేదా, ఇంకొకటి అనేది కాదు. గత 40 సంవత్సరాల నుంచి ఆడ ఎవరు గెలుస్తున్నారు? ఎంఐఎంఏ గెలుస్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలుచడం లే? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతారు? ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని చెప్పి మాట్లాడతారు కదా. మరి నీ పార్టీ ఆడ ఎందుకు గెలవడం లే? ఎందుకు గెలవడం లేదు అంటాలే. ఈ రోజు వాళ్ళ జనాభా దేశంలో ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉండదో అక్కడ అన్ని చోట్ల కూడా ఎంఐఎం పార్టీనే అధికారంలోకి వస్తుంది. వాళ్ళు ఏమైనా డెవలప్మెంట్ చూస్తున్నారా? లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఆడేమన్నా వాళ్ళ ఎత్తిన బంగారు కిరీటాలు ఏమైనా పెడతాడా? లే. వాళ్ళ జనాభా ఎక్కడైతే అధికంగా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ పార్టీలే గెలుస్తున్నాయి, వాళ్ళే గెలుస్తున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంతెందుకు, రీసెంట్ గా బీహార్ లో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి. ఆడ కూడా ఎంఐఎం పార్టీ గెలిచింది. హైదరాబాద్ ఎక్కడ, అసదుద్దీన్ ఓవైసీ ఎక్కడ, బీహార్ ఎక్కడ, అక్కడ ఆ నియోజకవర్గాల్లో వాళ్ళ జనాభా ఎక్కడైతే ఉంటుందో అలాంటి చోట్ల కూడా ఎంఐఎం పార్టీ గెలిచింది. మీకు కొంచెమన్నా మీకు ఏడ మైండ్ పనిచేస్తుంది ఏంది? మీ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఏంది? మీ దరిద్రం ఏంది? రేపు చెప్తున్నా కదా, మన జనాభా తగ్గిపోయిన రోజు, అర్థమవుతుందా? మన జనాభా తగ్గిపోయిన రోజు, వాళ్ళ జనాభా పెరిగిన రోజు మీ పార్టీలన్నీ తుడుచుకోవడానికి కూడా బనికిరావు. ఏదే ముడ్డి తుడుచుకోవడానికి కూడా బనికిరావు. అర్థమవుతుందా? మిమ్మల్ని అందరినీ ఈడ్స్ పక్కన దొబ్బుతారు. అప్పుడు వాళ్ళ పార్టీలో ఉంటాయి, ఆ రాజ్యాధికారం వాళ్ళ చేతల్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం నిర్మించుకున్నటువంటి ఈ వ్యవస్థలు, అదే విధంగా ఈ చట్టాలు, ఈ రాజ్యాంగం, ఇదంతా మాట్లాడతారు కదా, ఒక్క రోజులో పీక్ పక్కన
పక్కన దొబ్బి మాకు షరియా చట్టం కావాలంటారు. ఇంకొక చెప్పాలంటే భారతదేశం ఇంకొక ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది, లేకపోతే ఇంకొక పాకిస్తాన్ అవుతుంది, లేదంటే ఇంకొక బంగ్లాదేశ్ అవుతుంది. ఏది మీలాంటి నీతిమాల రాజకీయాల వల్ల. ఇంకేం చెప్పాలి, ఎందుకంటే ఇంకెప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఈ ప్రళయం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే జస్ట్ ఒక ఓటు అయితే వేయించాలి. ఒక్క ఓటు వేస్తే మన జీవితాలను మనం రక్షించుకోవచ్చు. ఇక మిగిలిన విషయాలన్నింటినీ కూడా మోడీ గారు, అమిత్ షా గారు, యోగి గారు ఇలాంటి నాయకులంతా కూడా చూసుకుంటారు. అయ్యా నేను భగవంతుని ప్రార్థించేది ఒకటే, హిందువులుగా ఎవరైతే పుట్టారో వాళ్ళందరికీ కూడా మేము హిందువులము అన్న భావన అయితే కలిగితే చాలు. ఆ భావన ఒకటే మన దేశాన్ని, మన భవిష్యత్తును కాపాడుతుంది. అది గన లేకపోయిందో, అంటే నేను హిందువును అన్న భావన లేకపోయిందో, ఈ దేశము ప్రమాదంలో ఉన్నట్టే, మన బతుకులు భవిష్యత్తులు ప్రమాదంలో ఉన్నట్టే. దాంట్లో మాత్రం మొహమాటమే లేదు. ప్రతి ఒక్క హిందువు కూడా నేను హిందువు అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలా, దానికి తగ్గట్టే ఉండాలా. ఇప్పుడు పరాయి మతాలను నువ్వు ద్వేషించు, దూషించు అని చెప్పి నేను మాట్లాడాలి. నీ ధర్మాన్ని గౌరవించు, నీ ధర్మాన్ని నువ్వు పాటించు. సరే పరమతాలను కూడా గౌరవించు. నీ జోలికి ఒకరు ఎవరైనా వస్తే నువ్వు ఒప్పుకోకు. సరే నీ కోసం, నీ ధర్మం కోసం, నీ దేశం కోసం ఎవరైతే పనిచేస్తారో అలాంటి వాళ్ళు కోటి సిగ్గులే ఒకరొకన్నా కూడా పోయి వాళ్ళ ముట్టిగడను. మన ఈ మధ్య వాడేవాడు కోవా బన్నోడు, వాడికి దీని అమ్మ నాకు వాడిని వ్యతిరేకించిన ముస్లిం ఒక్కళ్ళు లేడు. మొత్తం అందరూ సపోర్ట్ చేశారు. అలాంటిది మన సెక్యులర్ సన్నాసులు కూడా వాడికి సపోర్ట్ చేశారు. కొంతమంది పార్టీలు, కొంతమంది పెద్ద పెద్ద నాయకులు కూడా వాడిని పిలిపించుకొని వాడికి డబ్బులు, వాడి తెచ్చినటువంటి ఆ కోవా బన్నులు తిని అవన్నీ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు మీరు? ఏం చేద్దాం అనుకుంటారు అంటాలే. ఇదిగో ఈ విధంగా సపోర్ట్ చేసే వాడెవడు ఆ రైసిన్ అనేది అదేందో విష పదార్థం కనిపెట్టి ఏది ఆముదు గింజలతో తయారైంది, దాంతో మొత్తం హిందువులందరినీ కూడా చంపాలనుకున్నాడు. మళ్ళీ మీరు హిందుత్వం గురించి మాట్లాడతారు, ఇంకోటి ఏదో మాట్లాడతారు. ఇలాంటి వాటికి ఎట్లా సపోర్ట్ చేస్తారు మీరు? కొంచెం అన్న ఆలోచన వల్ల ఖచ్చితంగా మీరు చేసేటటువంటి స్వార్థపు రాజకీయాలు హిందూ జాతిని ప్రమాదం లేకైతే నెడతాయి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. హిందూ జాతి ఏదైనా ప్రమాదంలో పడిందంటే ఆ పాపం అయితే మిమ్మల్ని వదలనైతే వదలరు. నేనైతే సూటిగా చెప్తున్నా. సరే, ఇక అసలు విషయానికి వస్తే బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పాటైంది. మీరు కూడా వినే ఉంటారు. బంగ్లాదేశ్లో నేషనలిస్ట్ పార్టీ తారిక్ రెహమాన్ ప్రభుత్వం అయితే కొలువుదీరింది. ఈ నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ మధ్యన మళ్లీ సంబంధాలు మెరుగయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా వీసా సేవలు త్వరలోనే పునరుద్ధరించేటువంటి అవకాశం కూడా ఉన్నది. దాదాపుగా 2 ఏళ్ల తర్వాత మళ్లీ వీసాల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు తెలుస్తుందన్నమాట. అయినా కానీ ఇప్పుడు వాళ్ళు అంత చేసేటప్పుడు ఏది మళ్ళీ ఈ వీసాలు గీజాలు అంత ఈ దరిద్రం అంతా అవసరమా అంటాలే. భారతదేశానికి బంగ్లాదేశ్కు ఉన్నటువంటి సంబంధాలు గత 2 ఏళ్లలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2024 జూలై ఆగస్టు ఉద్యమాల తర్వాత షేక్ హసీనా పదవి నుంచి తప్పుకోవడం, తర్వాత ఆమె భారత్కు రావడం, ఆ తర్వాత మహమ్మద్ యూనస్ ప్రభుత్వంలో భారత వ్యతిరేక శక్తులు బలపడడం వల్ల 2 దేశాల మధ్యన ఈ ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా పెరిగిపోయినాయి. ఈ క్రమంలో ఆగస్టు 2024లో బంగ్లాదేశ్లో అశాంతి కారణంగా భారత్ తొలిసారి అన్ని వీసా సేవలను కూడా నిలిపేసింది. అలాగే డిసెంబర్ 2025లో ఉస్మాన్ హాదీ మరణం తర్వాత జరిగినటువంటి భారత వ్యతిరేక నిరసనల కారణంగా ఢాకా, చిట్టగాంగ్, ఖుల్నా, రాజ్షాహీ వీసా కేంద్రాలన్నీ కూడా మూసేశారు. ఇందుకు ప్రతిగా బంగ్లాదేశ్ కూడా తన కౌన్సిలేట్లో వీసా సేవలను అయితే నిలిపేసింది. అయితే ప్రస్తుతం యూనస్ ప్రభుత్వం దిగిపోవడం, తారిక్ రెహమాన్ ప్రభుత్వం కొలుదేయడంతో వీసాల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. తాజాగా సిల్హెట్లోనే భారత సీనియర్ అధికారి అయినటువంటి అనిరుద్ధ దాస్ స్పందిస్తా భారత్ త్వరలోనే అన్ని వీసా సేవలను కూడా పునరుద్ధరించనున్నది. ప్రస్తుతం మెడికల్ అలాగే డబుల్ ఎంట్రీ వీసాలు అయితే ఇస్తున్నారు. త్వరలోనే ట్రావెల్ వీసాలు సహా అన్నింటినీ తిరిగి అయితే ప్రారంభించున్నారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు పరస్పర గౌరవం అలాగే సాంస్కృతిక బంధంతో అయితే నడుస్తాయి. 2 దేశాల ప్రజలే ఈ స్థిరమైన అలాగే సానుకూలమైనటువంటి సంబంధాల ప్రధాన భాగస్వాములు అని చెప్పేసి ఆయన ఏదో సినిమా డైలాగులు అయితే చెప్పినాడు. నిజంగా ఇంతకంటే దరిద్రపు గుట్ట ఆలోచన ఇంకోటి లేనే లేదు. వాళ్ళు మనం ఎంత సాయం చేస్తే వాళ్ళు పోయి పాకిస్తాన్ సంకలనం ఆకుతారా? పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళ ఆడబిడ్డలను 4 లక్షల మందిని అత్యాచారాలు చేశారు అంటే వీళ్ళ అమ్మగారినో లేకపోతే వీళ్ళ అమ్మమ్మ వాళ్ళనో ఎవరో ఒకరైతే వీళ్ళ ఆడబిడ్డలను వీళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా ఆ బాధితురాలు అయితే ఉండనే ఉంటుంది. కొంచెం ఉన్న సిగ్గులే, లజ్జలే మీకు? అట్లా మీరు పోయి పాకిస్తాన్తో దోస్తీ చేస్తారు. వాళ్ళు ఒక్కన పోయి పాకిస్తాన్తో దోస్తీ చేస్తా ఉంటే వీళ్ళతో ఏంది ఇవన్నీ కాదు, ఏం నిర్ణయాలు ఇవి అంటాలి. అంతేకాకుండా మహమ్మద్ యూనస్ గారిని బంగ్లాదేశ్ నుంచి పంపించే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది. మహమ్మద్ యూనస్ ను బంగ్లాదేశ్ నుంచి వెళ్ళగొడితేనే బంగ్లాదేశ్ తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంటామని చెప్పేసి మోడీ ప్రభుత్వం తెగేసి చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఏం జరుగుతుంది అనేది కొంతకాలం అయితే వెయిట్ చేసి చూడాలన్నమాట. మొత్తానికైతే అది విషయం. మిత్రులారా, చూశారు కదా, బంగ్లాదేశ్ను మనం కాపాడితే వాళ్ళు మాత్రం కనీసం
విశ్వాసం, విధేయత, కృతజ్ఞత కూడా లేకుండా మన హిందువుల్నే హింసిస్తున్నారు. మొహమ్మద్ యూనస్ వంటి భారత వ్యతిరేక శక్తుల వల్ల ఇన్నాళ్లు కూడా రెండు దేశాల మధ్యన దరిద్రం అయితే పట్టుకునింది. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడం, వీసా సేవలో పునరుద్ధరణ దిశగా అడుగులు పడడం చెప్పాలంటే కొంతమందికి, అందరికి కాదు, నాలాంటి వాళ్ళకు అసలే కాదు, కొంతమందికి ఆ అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ వరకు ఊరట కలిగించే అంశం అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 1 కోటి మంది హిందువుల రక్షణే మనకైతే ముఖ్యం అన్నమాట. మోడీ ప్రభుత్వం తీసుకునే కఠిన నిర్ణయాలే ఆ దేశానికి సరైనటువంటి బుద్ధి అయితే చెప్తాయి. నిజం ఎప్పుడు కూడా నిప్పు లాంటిది. ఆ నిజాన్ని నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడమే మన న్యూస్ అఖండ యొక్క లక్ష్యం. మన ధర్మాన్ని అలాగే మన దేశ ప్రయోజనాలను కాపాడుకునేటువంటి ఈ పోరాటంలో మేము ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు, అలాగే మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవాలు అలాగే దేశభక్తిని రగిలించేటటువంటి వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.